దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మన మధ్యన ఉన్నటువంటి సంకేశ్వరరావు గారు ప్రార్థనలు నడిపిస్తారు. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు తండ్రి, ఏ కాలంలో మరి ఒకసారి విధంగానైనా సంఘంలో ప్రతిగా కొడుకునైనా నిన్ను స్థుతించడానికి, ఆరాధించడానికి, గర్పరచడానికి, మయపరచడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చేస్తున్నాను తండ్రి. ఇంతవరకు నైనా మీ కృపాక్షేమం మా వెంట ఉంచారు. మీ వందనాలైన ప్రభా, స్తోత్రములైన ప్రభా, మరి నైనా వచ్చిన ప్రతి ఒక్కరి బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. దైవదాసుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. వచ్చిన విశ్వాసం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభానైనా స్తోత్రములైనా మరి ఇంద్రియ కూడికి ఏర్పాటు చేస్తున్నాము. సమస్త పెరిగిన దేవుడునైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సాలెంద్రైన ప్రభా, గతించిన సంవత్సరాలన్నీ మీ కృపాక్షేమం బిడ్డబెట్టి ఉంచారు. మీ వందనాలు మరి నూతన దయా కిరీటము బిడ్డకు అనుగ్రహించిన విధానం బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డ చదువులో కూడా మీకు తోడుకున్నారు అయిన ప్రభా. మరి 10th క్లాస్ అయినా మంచి ర్యాంక్ రావడానికి అయినా మరి పాస్ అవడానికి కృషి చూపించారు. దాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. మరి కాలేజీలో కూడా సీటు దొరకడానికి కృషి చూపించారు. మీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డ పట్లనైనా మీరు చేయబోతున్న ప్రతి మేలు వరకై వందనాలు చెల్లిస్తున్నాను నైనా ప్రభా. బిడ్డనైనా ప్రభా, మీ అందరూ భయభక్తులు జీవించే జీవితం బిడ్డగా అనుగ్రహించండి అయిన ప్రభా. నీ కృపలో వర్తిల్లేటట్లు సహాయం చేయండి అయిన ప్రభా. మీ అందరూ తండ్రులు గురువులైన సమాజం భయభక్తులు కలిగి నడుచుకుని బిడ్డగా జీవించి ఆశీర్వదించి మరీ అడుగుతున్నాను తండ్రి. నైనా స్తోత్రములైనా ప్రభా, మరి కాలేజీలో వచ్చి రాకపోకలో కూడా మీకు తోడు ఉన్నట్టు అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నైనా ఆరోగ్యం ఇచ్చి ఉన్నత స్థానాలు వెళ్ళి బిడ్డ ఎక్కడున్న ఎలాగున్న ప్రతి నామాన్ని భయం తెచ్చి బిడ్డగా జీవించి ఆశీర్వదించి మరీ అడుగుతున్నాను తండ్రి. మరి నీ దాసులను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాను అయినా ప్రభా. మరి దాసులు నేను ఎంతగానో ప్రేమించి నేను ప్రభా నేను ఈ సన్నిధిలో వాడుకుంటున్నందుకే మీ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రేమించిన కుమారుని బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయలేని ప్రభావ. మరి చిన్నల విషయంలో కూడా మీరు చూపించారు నైనా ప్రభావ. మరి ఇంకా నేను ఆ చదువులో మీరు ముందు వెళ్ళడానికి మంచి ర్యాంక్ ఇచ్చి నేను ముందు వెళ్ళడానికి చూపించారు. దానికి పెట్టారు ప్రభావం ముందున్న నేను ప్రభావ. మరి సెకండ్ ఇయర్ నేను మరి ఎంసెట్ నీట్ అవన్నీ ఉంటాయి తండ్రి. ఇంకా మంచిగా చదవడానికి కాల్సిన కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నైనా ప్రభా స్తోత్రములైనా ఇంతవరకు పాఠం ద్వారా మీకు మాయకుంటున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వాక్యం అయ్యింది తండ్రి. వాక్యంలోకి వెళ్ళిచుడుగా తండ్రి. నీ దాసులు నైనా ప్రభా నైనా మీరు జీవించని ఆశీర్వాదం తండ్రి. నీ సిలువ చాటు మరుగుపరచండి అయిన ప్రభా. నీ మెల్లనైన స్వరం మాకు వినిపించండి అయిన ప్రభా. ఈ దాసును బోరగా వాడుకోమని మహిమ ఘనత ప్రభా మీకే ఆరోపిస్తూ నేను ప్రభా మరి వినిన వాక్యాన్ని విడిచిపెట్టగా నీరు కట్టి ఫలింపచేయమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదండి. మరి ఈ సమయంలో మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ తిమోతయ్య గారు మన మధ్యన ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోకి నడిపిస్తారు. వారు నా స్నేహితులు. మరి బైబిల్ కాలేజీలో మేము క్లాస్మేట్స్. అట్లాగే ప్రభు సేవలో కూడా మరి కలిసి ప్రభు పరిచర్యలో ముందుకు సాగడానికి నా తోటి సేవకులు దైవజనులు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా దేవుని సన్నిధిలో కూడుకుంటానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా. కనుక ఈ సమయంలో షాలోమ్ రాజు యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఉద్దేశాన్ని బట్టి గత సంవత్సరం అంతా దేవుడు తనని కాచి కాపాడి ఆయన సన్నిధిలో భద్రపరిచి కావాల్సిన జ్ఞానము, కావాల్సిన ఆరోగ్యాన్ని, కావాల్సిన బలంని ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహించాడు కనుక దాని ఉద్దేశంగా మేము ఏం చేస్తున్నాం, మనందరం కలిసి దేవుని మహింపరచడానికి దేవుడి యొక్క అవకాశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు.
కనుక ఏ పరిస్థితుల్లో అయినా కూడా దేవుని మహిమపరిచే అవకాశాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు మనం దాన్ని వాడుకోవాలి. ఎందుకంటే దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు, మనందరి కొరకే ప్రాణం పెట్టాడు, మనందరి కొరకే కలువరి శిలువలో ఆయన రక్తం చిందించాడు, ఆయన మన కొరకే గాయపరచబడి ఉన్నాడు, ఆయన సమాధి చేయబడి 3వ దినం సజీవుడిగా లేచిన దేవుడై ఉన్నాడు. కనుక అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. విగ్రహాలని మనం ఆరాధించట్లేదు, కానీ సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కనుక సజీవుడైన దేవుడు మనందరికీ కాపుదల అనుగ్రహించి, మరి ముఖ్యంగా షాలేం రాజు విషయంలో, పాస్టర్ గారి కుటుంబం విషయంలో దేవుడు చేసిన గొప్ప మేలును బట్టి మనము కూడుకొని ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనము జీవిస్తున్నామంటే అది కేవలం దేవుని యొక్క ఉద్దేశమై ఉందని మనం తెలుసుకోవాలి. మనుషుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. మనుషులు చేతులు ఎత్తేశారు, గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, ప్రజలు చేతులు ఎత్తేశారు. ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎలా ఉండాలో ఏంటో తెలియని పరిస్థితిలో ఈ లోకం జీవిస్తుంది. కనుక ఎవరిని నమ్మినా కూడా వ్యర్థమే, కానీ దేవుని నమ్ముకున్నట్లయితే అది మన జీవితానికి ఎంతో ఉన్నతమైన స్థానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, సజీవుడైన దేవుణ్ణి మనం ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. కనుక ఆయన మన ప్రార్థన ఆలకించి మనలో ఉన్న బలహీనతల్ని తీసివేసి ఆయన బలముతో మన బలపరిచి ఆయన రాకడ కొరకే సిద్ధపరిచే దినాల్లో మనం జీవిస్తున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక నేను ప్రతిరోజు ఉదయకాలము 4 గంటల నుంచి 6 వరకు ప్రార్థన చేసుకుంటాను. నేను 11ంటికి పడుకున్నా, 12ంటికి పడుకున్నా, 4 గంటలకు ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించి లేపుతుంది. కనుక ఈ దినము ఈ యొక్క పరిస్థితుల్లో వాక్యం చెప్తానికి పాస్టర్ గారు 10:30కి ఫోన్ చేసినప్పుడు ఆ 4 గంటలకి నేను ప్రార్థన చేసుకున్నా. ప్రభా, ఈ యొక్క పరిస్థితిలో ఏం మాట్లాడాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు తన ప్రణాళిక విషయంలో చెప్తున్నాడు. దేవుడు తన ప్రణాళిక విషయంలో ఆయన చెప్తున్న మాటని జ్ఞాపకం చేశాడు. కనుక దేవుని యొక్క ప్రణాళిక వేరే, మనుషుల యొక్క ప్రణాళిక వేరే. కనుక మనం కొన్ని మాటలు ఈరోజు ధ్యానించుకుందాం. ఎక్కువ సమయం లేదు కనుక కొంత సమయంలో మనం ముగించుకోబోతున్నాం. దయచేసి మీరు నాతో సహకరించాలని మీకు ఫాలో చేస్తున్నాం. చెప్తున్న రిఫరెన్స్ని దయచేసి తెలుగులో మీరు కనుక చదివినట్లయితే నాకు చాలా సహాయం చేసిన వారు అయి ఉంటారు. కనుక మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి, నీ ఉద్దేశాలు మా కొరకే సఫలపరిచే ఉద్దేశాలు తప్ప కీడు చేసే ఉద్దేశాలు కాదని చెప్తున్నావు. దాన్ని బట్టి నీకు వందనాలు దేవ. మనుషుల ఉద్దేశాలు కీడు చేసే ఉంటాయి, కానీ నీ ఉద్దేశాలు మాత్రం దేవ సఫలపరిచే ఉద్దేశాలు. మా పట్ల నువ్వు గొప్ప కార్యాలు ప్రణాళిక కలిగి ఉన్నావని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ, షాలేం రాజు విషయంలో నువ్వు ఒక ప్రణాళిక కలిగి ఉన్నావని మేము నమ్ముచున్నాం, మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నీ ప్రణాళిక నీ బట్టి నీవు నడిపించే దేవుడై ఉన్నావు. సహాయం చేస్తావు నమ్ముచున్నాం. నన్ను నీ హస్తాలు సమర్పించుకుంటున్నాను. యెషయా పెదవుల్ని కాల్చిన విధంగా నా పెదవులు కాల్చి ప్రతి బిడ్డతో మాట్లాడి నీ నామాన్ని మహిమపరుచుకుంటారు నమ్ముచు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మాట్లాడుతున్న ఉద్దేశాలు మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, తన ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట మనం అర్థం చేసుకున్నట్లయితే ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటున్నాడు. మీ ఉద్దేశంలో ఏమున్నాయో, నా ఉద్దేశంలో ఏమున్నాయో అవన్నీ నాకు తెలుసు అంటాడు. అంటే ఈ కరోనా వైరస్ వస్తుందనే విషయం మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. ఎప్పుడు తెలుసు అంటే జగత్ ఉత్పత్తి అవ్వక ముందే దేవుడికి కరోనా వైరస్ గురించి తెలుసు. 2020 సంవత్సరంలో వస్తుందని తెలుసు. దానికంటే 1918 సంవత్సరంలో ఫ్లూ వచ్చింది 100 సంవత్సరాల క్రితం.
ఆ టైంలో వచ్చినప్పుడు అందరు ఇలాగే మాస్క్ పెట్టుకున్నారు. అప్పుడు కూడా ఇలాగే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు కూడా వ్యాక్సినేషన్ చేసుకోవడానికి చాలా కష్టమైంది, చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడు ప్రపంచ యుద్ధం కనుక ఆ పరిస్థితుల్లో ఈ ఫ్లూ వచ్చినప్పుడు ఆ ఫ్లూలో కనీసం దాదాపు 50 మిలియన్ పీపుల్ అంటే దాదాపు 5 కోట్ల మంది కంటే ఎక్కువ మంది చనిపోయారట ప్రపంచంలో. కనుక ఈ కరోనా వైరస్ ఏదైతే వచ్చిందో, ఈ కరోనా వైరస్ వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం, చైనాలో ఉంది కదా మన దగ్గర ఎక్కడ వస్తుందిలే అనుకున్నాం. చైనా వాళ్ళు పోతారులే, వాళ్ళు పోతారు వీళ్ళు పోతారని మనం అనుకున్నాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే అది ప్రపంచం యావత్తు స్ప్రెడ్ అయిపోవాలని దేవుడి ఉద్దేశం ప్రకారం స్ప్రెడ్ ఆ మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రతి దేశానికి ఇది వెళ్ళిపోయేటట్లుగా దేవుడు చేశాడు. కారణం ఏంటంటే మనం ఆలోచన చేసినట్లయితే ప్రజలు డబ్బు విషయంలో పరిగెత్తారు, హోదాల గురించి పరిగెత్తారు, పదవుల గురించి పరిగెత్తారు, రాజకీయాలు చాలా చండాలంగా తయారైపోయినాయి, మనుషుల యొక్క విలువలు తెలియలేని పరిస్థితుల్లో ఉన్నారు, మనిషి ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నారు. తల్లికి కూతురికి, తల్లికి తండ్రికి ఎటువంటి ప్రేమ ఆప్యాయత లేని పరిస్థితిలో, దేవుడు పూర్తిగా మర్చిపోయిన పరిస్థితిలో, దేవుడు అవసరం లేదు అనే ఉద్దేశం కలిగిన లోకంలో 2020 సంవత్సరంలో మనం వచ్చినా కూడా ఈ వ్యాక్సినేషన్ కనిపెట్టడానికి ఇప్పుడు వరకు పరిగెత్తుతున్నారు, కానీ ఇప్పుడు వరకు వ్యాక్సినేషన్ రాలేదు. హల్లెలూయా. ఎందుకంటే మనుషుడు ఎంత ఎదిగినా కూడా దేవుని దగ్గర దేనికి పనికిరానోడు. చంద్రమండలానికి వెళ్ళాడు, అక్కడ కూడా బాగా సాధించేశాడనుకున్నాడు. ఎన్నెన్నో మందులు కనిపెట్టాడు, ఎన్నెన్నో చేశాడు. ఏమి చేసినా కూడా ఈ కరోనా వైరస్ చిన్నది, దాని ముందు పూర్తిగా ఓడిపోయాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. అమెరికా దేశాన్ని వదిలిపెట్టలేదు. మనం చూసినట్లయితే ఫ్లూ వ్యాధి వచ్చినప్పుడు అమెరికా దేశంలో దాదాపు 7 లక్షల మంది చనిపోయారు ఆ దినాల్లో 100 సంవత్సరాల క్రితం. ఇప్పుడు అమెరికా దేశమే మనం చూసినట్లయితే ఫస్ట్ పొజిషన్లో ఉంది. మనం చూసిన అమెరికా దేశం చాలా గొప్పది, గొప్ప దానికి మంచి వైద్యము అన్నీ బాగున్నాయి, చాలా అభివృద్ధి చెందింది అని ప్రజలు అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టిలో అదంతా శూన్యం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఉద్దేశాలు వేరే, దేవుని ఉద్దేశాలు వేరే. మన ఆలోచనలు వేరే, దేవుని ఆలోచనలు వేరే. కరోనా వైరస్ రాకముందు అనేక మందికి అనేకమైన ఆలోచనలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి. కానీ కరోనా వైరస్ వచ్చిన తర్వాత మొత్తం పోయింది. నా కుటుంబాన్ని కాపాడుకుంటే చాలులే, నా పిల్లల్ని కాపాడుకుంటే చాలులే, నాకు తిండి ఉంటే చాలులే, బట్ట ఉంటే చాలులే. అప్పుడేంది, స్థలం కొనుక్కుందాం, అది చేసుకుందాం, ఇది చేసుకుందాం, అలా ఉందాం, ఇలా ఉందాం, కారు కొనుక్కుందాం, ఇది చేసుకుందాం, అది చేసుకుందాం అని ఎన్నో ఆలోచనలు చేసాం, ఎన్నో లోన్లు పెట్టాం, అన్నీ చేసాము. కానీ మార్చి నెల అయ్యేటప్పటికి మొత్తం సున్నా అయిపోయింది. ప్రతి ఒక్కరు బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోయింది. వ్యాపారాలు చూస్తుంటే మొత్తం డౌన్ అయిపోయింది, ఉద్యోగాలు చూస్తుంటే డౌన్ అయిపోయింది. మనం ఎన్నో ఆలోచిస్తాం, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు వేరే అని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఒకటి ఆలోచన చేసినట్లయితే 127వ కీర్తనలో 3-4 వచనాలు చూసినట్లయితే 127 కీర్తన 3-4 వచనాలు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఇచ్చు బహుమానమే అని చెప్పేసి అంటున్నాడు. అంటే మన ఆలోచనలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అని మన ఆలోచన చేసినట్లయితే, గర్భము ఎప్పుడైతే ధరించుకుంటారో ఆ టైం నుంచి మన ఆలోచన మన బిడ్డ విషయంలో స్టార్ట్ అవుతాయి. ఆ ముందు మనకి పెద్ద ఆలోచనలు ఏముండవు. గర్భంలో పిండంగా ఉన్నప్పుడు మనం ఆలోచిస్తాం మన పిల్లల విషయంలో ఏం చేయాలి, ఎలా చేయాలి. మగ పిల్లలు పుడితే ఏం పేరు పెట్టాలి, ఆడపిల్లలు పుడితే ఏం పేరు పెట్టాలి, ఏం చదివించాలి, ఏం చేయాలి. ఈ ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? గర్భంలో పిండంగా దేవుడు రూపించినప్పుడే మనకి ఆలోచనలు వస్తాయి. కానీ దేవుని ఆలోచన ఎప్పుడుందంట? మనము సృష్టి యావత్తు సృష్టించబడక ముందే దేవుడు మన విషయంలో ఆలోచన చేస్తున్నాడు. మన ఆలోచనలో గర్భంలో పిండంగా ఉన్నప్పుడే, ఆయన ఆలోచనలు అయితే మనం భూమిలో లేనప్పుడే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ఉద్దేశాలు, ఆయన సంకల్పము, ఆయన ప్లాన్స్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం మనం నడిచినట్లయితే మనం సాఫీగా నడగలుగుతాం.
మన ఉద్దేశాలు, మన తలంపులు, మన ఆలోచన బట్టి మనం నడిచినట్లయితే మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు, ఏమైపోతామో మనకు తెలియదు. ఇంకో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. కనుక ఒకడు చేయబోని ఏదైతే ఉన్నదో ఏం చేస్తాడంట? హృదయంలో ఏం చేస్తాడంట? యోచించుకును. ఈ హృదయంలో ఆలోచిస్తాడు. ఏం చేయాలో హృదయంలో ఆలోచిస్తాడంట. దేవుడు దాన్ని ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. కనుక మన పిల్లల విషయంలో మనం ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాం, ఎన్నో ఉద్దేశాలు కలిగి ఉన్నాం. కనుక మన పిల్లల విషయంలో మనం ఆలోచించేది మనుషులు కాదు స్థిరపరిచేది, గొప్ప గొప్ప వ్యక్తులు కాదు స్థిరపరిచేది, డబ్బు కాదు మనకు స్థిరపరిచేది, మన హోదా స్థిరపరిచేది కాదు. మనం ఎంతోమంది నుంచి దూరం అయిపోవచ్చు. మన హృదయంలో ఉన్న వాంఛలు ఏదైతే ఉన్నదో మనం మనుషులు నమ్ముకున్నట్లయితే అది తప్పకుండా చేయలేని పరిస్థితి. కానీ దేవుడు యోచించినట్లయితే, దేవుడికి అప్పగించినట్లయితే ఏమంటున్నాడంటే, దేవునికి అప్పగించినట్లయితే దేవుడు దాన్ని ఏం చేస్తాడట? స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఆ యోచన కలిగిన ఆ ఆలోచనలో ఆయన ఉంటాడు. ఆయన దాన్ని స్థిరపరిచినప్పుడు ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనుషుడు ఆలోచించగలుగుతాడు, కానీ దాన్ని కొనసాగించి దాన్ని పూర్తి చేసేవాడు ఎవరంటే దేవుడు. మన పిల్లల విషయంలో ఎన్నో ఆలోచిస్తాము, ఎన్నో ఆలోచించినా కూడా స్థిరపరిచేది మాత్రం దేవుడే. నా కుటుంబంలో, నా జీవితంలో మేము ముగ్గురు అన్న తమ్ముడు, నేను రెండో వాడు. మా అన్నయ్య మంచిగా చదివాడు, మా తమ్ముడు కూడా మంచిగా చదివాడు. నా దగ్గరికి వచ్చేటప్పటికి నాకు చదువు ఒప్పలేదు. మా తల్లిదండ్రులు అనుకున్నా వీడేం చేయలేడులే, వీడి అంతే అని అనుకున్నారు. వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? వీడు దేనికి పనికిరాడులే అనుకున్నారు. చదువు పట్టలేదు, ఏం చేస్తాడులే అనుకున్నారు. కానీ నా ఉద్దేశము, నా విషయంలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఈయన ఒక సేవకుడిగా చేయాలి, ఆయన ఉద్దేశం. తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈ లోక సంబంధమైన చదువు విషయంలో, ఈ లోక సంబంధమైన వ్యవహారం విషయంలో, మాట విషయంలో, తీరు విషయంలో ఆలోచిస్తాడు. వీళ్ళేం చేయాలని ఆలోచిస్తారు. కానీ దేవుడి ఉద్దేశం వేరే ఉంటుంది. దేవుడి ఉద్దేశం ఏదైతే ఉంటుందో అదే మనం అవుతాం. నేనేమనుకున్నా, చదువుకుని గొప్పగా ఒక ఇంజనీర్ అవుదామని నేను అనుకున్నా. కానీ అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. దేవుడి ఉద్దేశమే నెరవేర్చలేదు. హల్లెలూయా. రక్షించబడాలని దేవుడి ఉద్దేశం ఉంది, రక్షణ ఇచ్చాడు. దేవుడి ఉద్దేశం సేవ చేయాలని ఉంది, దేవుడి ఉద్దేశం ప్రకారం సేవ చేస్తానికి దేవుడు నిలబెట్టాడు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా దేవుడి సన్నిధిలో నిలబడటానికి దేవుడు నాకు తోడుగా ఉండి సహాయం చేశాడు. ఒకనొక సమయంలో ఒంటరిగా బయటకు వచ్చిన పరిస్థితుల్లో, ఎవరు లేని పరిస్థితిలో, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో, అది చనిపోతే బాగుందని ఆలోచన కలిగిన ఆ పరిస్థితిలో దేవుడు దర్శించి మాట్లాడి, నువ్వు చనిపోతానికి వీల్లేదు, నువ్వు నా సేవ చేయాలని దేవుడు కలం ద్వారా మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది నేను ఎందుకు పుట్టానని. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఉద్దేశం ఎప్పుడైతే ఆయన మన మీద ఉంచుతాడో ఆ సమయంలో మనం ఎక్కడ తప్పించుకొని పారిపోలేము. ఏ పరిస్థితుల్లో మనం ఎక్కడ పారిపోలేము. మిమ్మల్ని అందరినీ కూడా నేను అడిగినట్లయితే ఒక్కొక్కరికి ఒక సాక్ష్యం ఉంటుంది. అంటే తల్లిదండ్రులు చెప్పే మాట ఒక్కటి ఉంటుంది, కానీ దేవుడి ఉద్దేశాలు ఒక విధంగా ఉంటాయి. కనుక తల్లిదండ్రులు పిల్లల విషయంలో మంచి ఉద్దేశాలు కలిగి ఉండొచ్చు. కొన్నిసార్లు పిల్లలు చూసినప్పుడు వారు మంచి ఉద్దేశాలు ఉండకపోవచ్చు. కానీ దేవుడికి మాత్రం మన విషయంలో మంచి ఉద్దేశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన మనని కొన్నాడు, ఆయన రక్తం ద్వారా మనల్ని పూర్తిగా కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా ఉంచాడు. కనుక మన విషయంలో గొప్ప ఉద్దేశాలు ఉంటాయండి. హల్లెలూయా. లోకంలో చాలామంది చనిపోతున్నారు, కానీ నీవు నేను బ్రతికి ఉన్నామంటే ఈరోజు వరకు దేవుని ఉద్దేశమై ఉంది. కనుక మన ద్వారా దేవుడు ఏదో కార్యం చేయాలనే ఉద్దేశంతో దేవుడు మనం బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వివాహ విషయంలో మా అమ్మ ఏముందంటే ఎవరినొక్కరు చేసుకుంటారా అంది. సరే, నేను అనుకున్నా మంచిదే, దేవుడి కృప దేవుడిని నడిపిస్తూ ఎలాగ నడిపిస్తాడో నాకు తెలియదు కదా, పనులే అని చెప్పేసి ఊరుకున్నా. కానీ ఒక ఉద్దేశం దేవుడి మీద ఆధారపడినప్పుడు
ఎవరైతే నువ్వు ఎవరినో చేసుకుంటావో ఏదో చేసుకుంటారా అని చెప్పినామే నాకు సంబంధం తీసుకొచ్చి, ఎవరు ఏదో అనుకుందో ఆమె నాకు సంబంధం తీసుకొచ్చి మళ్ళీ మా మామగారు ఫోన్ చేసి, అయ్యా మీరు సేవకులు, మా పాపను నేను ఇస్తానికి ఇష్టపడుతున్నాను, మీరు ఎలా ఉన్నా పర్లేదు మా పాపనే చేసుకోవాలన్నా. నేనేమన్నా నెలకు 500 ఇస్తున్నారు అయ్యారు, 500 ఇస్తున్నారు మీకు ఇష్టమైన ఆటగా, మీకు 500 అంటే 5,000తో సమానం అయ్యారు అన్నాడు. ఇక్కడ కాదు, విజయవాడకి వచ్చేది కాదు, ఒరిస్సాకి వస్తారా అని అడిగాను. ఒరిస్సాలో సేవ చేస్తారా, నేను ఒరిస్సాలో సేవ చేస్తున్నా అంటే ఒరిస్సా పంపిస్తారా అన్న. ఎప్పుడు 2000 సంవత్సరాలు ఆ టైంలో ఎవడు గ్రామ్ స్టేన్స్ గారిని చంపిన దినాలు, నాకు గ్రామ్ స్టేన్స్ చంపిన ఆ ప్లేస్కి దాదాపు ఒక 60-70 కిలోమీటర్లు ఉంటుంది అంతే. ఆ టైంలో అందరూ భయపడేవాళ్ళు, ఒరిస్సా అంటే భయపడేవాళ్ళు. ఈయనేమన్నాడంటే మీరు ఎక్కడైనా తీసుకెళ్ళిపోండి, నాకేం అభ్యంతరం లేదు, మీరు వచ్చి మా కూతుర్ని పెళ్లి చేసుకుని వెళ్తే చాలన్నా. అమ్మా, మన ఉద్దేశాలు వేరే, దేవుని ఉద్దేశాలు వేరే, మనుషుల ఆలోచన మనిషి తలంపులు వేరే, కానీ దేవుడి తలంపులు దేవుడి ఆలోచనలు వేరే. కనుక దేవుడు ఎప్పుడైతే ఏది ఉద్దేశిస్తాడో అది ఎన్నో విషయాలు ఆలోచిస్తారో, కానీ దేవుడు మాత్రం తన మార్గాన్ని ఏం చేస్తాడంట, స్థిరపరుస్తాడని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనం. పుట్టును ఆ యెహోవా యొక్క తీర్మానం ఏం చేస్తుందంట, స్థిరం. మన ఆలోచనలు అనేకమైన పుడతాయంట. మనం ఖాళీగా కూర్చున్నాం అనుకోండి, ఎన్నో ఆలోచనలు వస్తాయంటే అన్ని ఆలోచనలు వస్తాయి. మనం బిజీగా ఉన్న ఆలోచనలు రావు, ఖాళీగా కూర్చుంటేనే వచ్చే ఆలోచనలు. నిన్న ఒక ఫ్యామిలీ నా దగ్గరికి వాళ్ళు దశంభాగం ఇస్తానికి వచ్చింది. నేను చర్చి పెడతలే, ఆన్లైన్లో పెడుతున్నాను. చర్చి ఆన్లైన్లో చెప్తున్నా, మీకు కావాలంటే వచ్చి ప్రార్థన చేసుకుని దశంభాగం ఇచ్చుకోండి, అంతేగాని నేను చర్చి పెట్టే పరిస్థితి లేదని చెప్పేసి చెప్తే వాళ్ళు దశంభాగం తీసుకొచ్చి నాకు ప్రార్థన చేయించుకుని ఇచ్చేసి వెళ్ళారు. ఆ విధంగా నడుస్తుంది దేవుని పరిచయం, దేవుని సేవ నా విషయంలో అయితే. కనుక వాళ్ళు చెప్పినప్పుడు వారి యొక్క భర్త ఎవరైతే వచ్చారో వాళ్ళ కూతురు, అంటే వాళ్ళ తల్లిగారి విషయంలో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఆ తల్లిని ఆ ఇంటి నుంచి నువ్వు వేరే ఇంటికి షిఫ్ట్ చేయమ్మా, అక్కడ ఉంటే ఆ ఉద్దేశాలు ఆ తలంపులే వస్తాయి, ఆ తలంపుల నుంచి బయటకు వచ్చి వేరే ఇంట్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అంటే ఆమె అంటుంది, లేదయ్య గారు మాకు ఇల్లు దొరకట్లేదంటే. అలా కాదమ్మా, మనం ఒంటరిగా కూర్చుంటే ఎన్నో తలంపులు వస్తాయి, ఎన్నో ఆలోచనలు వస్తాయి. అది మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ మనము దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు జీవించాలి కనుక ఒక వాతావరణం నుంచి బయటికి రావాలి, వేరే దగ్గరికి వచ్చి మీరు ఉండాలి అని చెప్పేసి అన్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? మనము ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు తలంపులు వస్తాయి, కానీ దేవుడు ఏం చేస్తాడంట, దాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు ఉద్దేశాలని, దేవుని తలంపులు ఏం చేస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు. మనకు 100 ఆలోచనలు ఉండొచ్చు, దాంట్లో 5 ఆలోచనలు దేవుని ఉండొచ్చు, 95 మనమే ఉండొచ్చు. కానీ దేవుడు ఏ ఆలోచన ఉంటుందో దాన్ని ఏం చేస్తాడు, దేవుడు స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మరు, మార్చి నెలలో ఇది లాక్డౌన్ అయింది. అయితే నాకు మార్చి నెలలో చాలా అవసరం వచ్చి వాషింగ్ మిషన్ కొన్నా. వాషింగ్ మిషన్ కొన్నప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా మరి వాషింగ్ మిషన్ కొనాలి, ఇప్పుడు పన్నమ్మాయిలు వచ్చేస్తున్నారు, సరిగ్గా ఉతకట్లేదు, వెళ్ళిపోతున్నారు, ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పేసి అంటే దేవుడు ఆలోచన వాషింగ్ మిషన్ కొను అని చెప్పి ఆలోచన ఇచ్చాడు. మన నెలకి దాదాపు 6,000 కట్టాలి, నెలకి 6,000 దానికి ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టాలంటే ఎలాగ ప్రభా, మరి ఎలాగ ఏంటంటే నేను చూసుకుంటాను, నువ్వు కట్టు అన్నాడు. అంతే, వెళ్ళిపోయా. ఎప్పుడు తెచ్చాను తెలుసా అండి? ఫిబ్రవరి 28వ తారీఖు తీసుకొచ్చా వాషింగ్ మిషన్. ఫిబ్రవరి 28వ తారీఖు లాస్ట్ రోజు టకటగా పరిగెత్తాను, దేవుడు ఆలోచన ఇచ్చాడు, ఇంకా ఏం ఆలోచించుకొని వెళ్ళిపోయాను. అంతే, వెళ్ళిపోయి తీసుకుని వచ్చేసా. బజాజ్ ఎలక్ట్రానిక్స్ తీసుకుని వచ్చేసా. తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత మార్చి నెల లాక్డౌన్. సేవ లేదు, పరిచయం లేదు, ఏమి లేదు, ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఏమి లేవు, అంతా అయిపోయింది. ఏదో ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఏం చేయాలి, మరి ఏం చేయాలి, మరి ప్రతి నెల 6,000 కట్టాలి, దీనికి ఈఎంఐ కట్టాలి. తర్వాత నా పరిస్థితి ఎలా ఉంటుందంటే 4,000 రూపాయలు మా పాపకి స్టడీస్కి నేను కడతా, ఆర్డి రికవరీ డిపాజిట్
నా అకౌంట్లో నుంచి 4,000 తీసేస్తారు వాళ్ళు. 2,000 నా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కడతాను నేను. ఎంత అయిందమ్మా? 6, 10, 12,000. 12,000 నెలకి రావాలి నాకు. ఏమీ లేవు, ఏం చేయాలో అర్థం అవట్లే. కానీ ప్రార్థన చేస్తున్నా. ఉదయం 4 గంటల నుంచి 6 వరకు చేసిన ప్రార్థన ఎంతో గొప్ప బలాన్ని నాకు ఇచ్చింది. ఎంతో విశ్వాసాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా తలంపులు ఎన్నో ఉంటాయి, కానీ దేవుడు ఉద్దేశాలు ఏమవుతాయి? నెరవేర్చబడతాయి. కనుక 6 దినం నుంచి ఈ దినం వరకు ఇప్పుడు వరకు నేను చెప్తున్నాను, 6,000 రూపాయలు 2వ తారీఖు కట్టాలి నేను. 1వ తారీఖు వచ్చేస్తాడు ఆయన. ఎవరైతే ఇప్పించాడు నాకు ఆయన 1వ తారీఖు వచ్చేస్తాడు. మార్చి నెలలో కట్టేశాను, ఏప్రిల్ నెలలో కట్టేశాను, మే నెలలో కట్టేశాను, జూన్లో కట్టేశాను, జూలైలో కట్టేశాను. ఇంకా 2 నెలలు నా బ్యాంకులో ఉంది. 2 నెలలు నేను కట్టాల్సింది నా బ్యాంకులో ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే మన ఉద్దేశం చాలా ఉంటాయి, కానీ దేవుని ఉద్దేశం ఏదైతే ఉంటుందో అదేమవుతుంది? స్థిరపరచబడుతుంది. ఆ దేవుని ఉద్దేశం కనుక మనం కొనాలని దేవుని ఉద్దేశం ఉంది కనుక దాంతోపాటుకి నేను సెల్ ఫోన్ కొన్నాను పాస్టర్మ గురించి. ఆ పద్దాక టచ్ స్క్రీన్ నువ్వే కొనుక్కుంటున్నావు, నువ్వే తీసుకెళ్తున్నావు, నాకు టచ్ స్క్రీన్ లేదు, చిన్న ఫోన్ ఉంది అని చెప్తే సరేలే ఫోన్లే మరి దీంతోపాటు ఖర్చు వెళ్ళిపోద్దులే అని 8,000 పెట్టి ఆమె కొనేసి 2 వచ్చినాయి. కానీ మనకి ఆన్లైన్ క్లాసులు జరుగుతాయనే విషయం మనకు తెలియదు. అది దేనికి పనికొచ్చింది? ఇప్పుడు ఆన్లైన్ క్లాసుకి అది పనికొచ్చింది. నేను బయటికి వెళ్తే ఆన్లైన్ క్లాసులు ఆమెకు నడుస్తుంది. అంటే మనకు తెలియదు. వాషింగ్ మెషిన్ కొంటామని నాకు తెలియదు, సెల్ ఫోన్ కొంటామని నాకు తెలియదు, కానీ ప్రార్థన చేస్తున్నాం, దేవుడు కార్యం చేస్తున్నాడు. దీనికి ఏది కావాలో, ఏది అవసరం ఉందో దేవుడు ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలు ఎన్నో ఉంటాయి, కానీ దేవుడి యొక్క ఉద్దేశాలు ఏముంటాయో దేవుడు తప్పకుండా దాన్ని స్థిరపరుస్తాడట. ఆయన స్థిరపరిస్తే మనకు కొదువు అనేది ఉండదు. 1వ తారీఖు ఆయన ఫోన్ చేస్తాడు, అయ్యా పాస్టర్ గారు డబ్బులు ఉన్నాయా? ఉన్నాయి, రా తీసుకెళ్ళి. ఎప్పుడు కూడా 2వ తారీఖు 3వ తారీఖు ఇవ్వలే, 1వ తారీఖు ఈవినింగ్కే ఇచ్చేసేయాలని, మార్నింగే వచ్చి తీసుకెళ్ళిపోవాలి. 6,000 ఆయనకి ఇచ్చేయాలి. దేవుడి కృపను బట్టి ఆ దినం నుంచి ఈ దినం వరకు ఇంకా ఎంతకాలం ఇది లాక్డౌన్ పోతుందో ఏమవుతుందో మనకు తెలియదు, కానీ దేవుడు అన్ని నెలకు కావాల్సిందంతా కూడా దేవుడు ఇస్తాడు. అంటే మనం ఎన్నో ఆలోచిస్తాము, కానీ దేవుడి ఉద్దేశాన్ని మనం మాత్రం దాంట్లో ఏముందో తెలుసుకోలేకపోతాం. కానీ దేవుడు దేనిలో ఉద్దేశిస్తాడో దాన్ని ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడు. 4,000 నేను 3,000 కట్టాను కింద సంవత్సరం వరకు ఆల్రెడీ. ఈ సంవత్సరం ఏం చేశాను? 4,000 పెట్టుకున్నా. ఎందుకంటే చిన్న పాప కూడా ఉంది, ఆమెను కూడా చదివించాలి కనుక. 4 12 ఎంత? 48. ఇంట్రెస్ట్ పెడితే 50,000 సంవత్సరానికి. ఆకు 30,000, ఇంక 20,000 అయిపోతుంది కదండి. ఎవరిని అడగాలి? సంవత్సరం వచ్చేటప్పటికి ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టాలి, బుక్స్ కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టాలి, ఏం చేయాలి ఏంటా అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ప్రతి నెల 4,000 ఆర్డీ కట్ అయిపోయింది అనుకోండి, సంవత్సరానికి వచ్చేటప్పటికి 50,000 బ్యాంకులో పడి ఉన్నాయనుకోండి. వాడికి వెళ్ళి స్కూల్ వాడికి, అయ్యా నేను నెల కట్టనయా, 3 నెలలకు ఒకసారి కట్టను, 4 నెలలకు ఒకసారి కట్టను, మొత్తం ఒకటేసారి కట్టేస్తానంటే వాడు 5,000 తీసుకున్నాడు, 4,000 తీసుకుంటాడు. పొలం నిజమే కాదు. ఈ రోజు వరకు నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి నా ఫీజుల గురించి నేను ఎవరిని ప్రార్థన చేయమని అడగలేదు, ఎవరిని ఇవ్వమని కూడా అడగలేదు. అంటే ఆలోచనల తలంపులు దేవుడు ఇచ్చినప్పుడు, ఆ తలంపుల ఆలోచనలు మన దేవుడే స్థిరపరిచినప్పుడు దానికి కావాల్సింది ఏంటో దేవుడే ఇస్తాడు, దేవుడు అనుగ్రహిస్తాడు. మనం సిగ్గుపడనివ్వకుండా దేవుడు కార్యం చేస్తాడు. మనుషులు మధ్యలో మనం నిలబడి సిగ్గుపడనివ్వకుండా దేవుడు మనకు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మా తమ్ముడు ఒకసారి పిలిచాడు, అరే ఎలా గడుస్తుందిరా, ఏమవుతుందిరా, ఎవరు చర్చిలకి రావట్లేదు కదా, ఏం చేస్తున్నావు నువ్వు, డబ్బులు ఏమైనా అవసరం ఉంటే తీసుకురా అని చెప్పి ఒకసారి అన్నాడు. నేనన్నా నాకు అవసరం లేదన్న, అండి నాకు అవసరం లేదన్న. ఎందుకంటే దేవుడు సజీవుడు, ఆయన నన్ను పోషించగలుగుతాడు, నాకు సహాయం చేయగలుగుతాడు. నేను నీ దగ్గర డబ్బులు తీసుకునే అవసరం వస్తే అప్పుడు చెప్తాను, ఇప్పుడు మాత్రం అవసరం లేదన్న. మా అమ్మ ఫోన్ చేసి ఏంట్రా పరిస్థితి, ఏమైంది, ఎలాగో నువ్వు గడుస్తుంది, ఏంది అయింది అని చెప్పేసి అంటే, ప్రార్థన చేసుకుంటా దేవుడు కార్యం చేస్తున్నాడు, ఇప్పటి వరకు అయితే ఏం లోటు చేయలేదు, సమృద్ధిగా ఇచ్చాడు, ఎప్పుడైనా అవసరం ఉంటే అప్పుడు చెప్తానులే అన్న. హల్లెలూయా. మన జీవితాల్లో కొన్నిసార్లు ఏంటంటే అవకాశాలు ఉన్నా కూడా
దేవుని మీద ఆధారపడినవాడు ఏం చేస్తాడంటే దేవుని మీద ఆధారపడతాడు, కానీ అవకాశాన్ని వాడుకునేవాడుగా మనం ఉండకూడదు. హల్లెలూయా. చాలాసార్లు అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాలు వచ్చినప్పుడు మనం దాన్ని వాడుకున్నాం అనుకోండి, దేవుని నామానికి మహిమ రాదు, దేవుని నామానికి ఘనత రాదు. వాళ్ళు ఏం చేస్తారు, పలానా టైంలో పలానా సమయంలో నీకు ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు మేము ఆదుకున్నామని చెప్పుకుంటారు తప్ప దేవుని నామానికి మహిమ వస్తుందా? రాదు. వాళ్ళు అన్నిలు, వాళ్ళు దేవుని నమ్ముకోలేదు, అయినా వాళ్ళు ఆఫర్ ఇస్తున్నారు, నాకు నీకు ఏదైనా కావాలంటే ఇవ్వు, తీసుకో అని చెప్పి. ఎందుకు తీసుకోవట్లేదు? మన దేవుడు సజీవుడైన దేవుడు ఈ రోజు వరకు నన్ను ఎవరి దగ్గర చేయి చాపనివ్వకుండా ఇచ్చేవాడుగానే చేశాడు, కానీ తీసుకునేవాడి దగ్గర మాత్రం ఎక్కడ చేయలేదు. హల్లెలూయా. బైబిల్ కాలేజీ నుంచి ఈ రోజు వరకు దేవుడు కార్యం చేసింది. అందుకని మన ఆలోచన తలంపులు ఎన్నో ఉంటాయి, కానీ ఆయన ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో దాన్నే దేవుడు ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడు అంటున్నాడు. మన పిల్లల విషయంలో ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు ఉంటాయి, కానీ ఆయన ఉద్దేశాలే దేవుడు ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడు. నేను ఈరోజు ఇక్కడ నిలబడతానని నాకు విషయం తెలియదు కదండి. మీ పాస్టర్ గారు ఇక్కడ సేవ చేస్తాడన్న విషయం ఆయన కూడా తెలియదు. ఏదో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోదామని ఆయన అనుకున్నాడు, దేవుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు, నన్ను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. అంటే మన ఉద్దేశాలు వేరేగా ఉంటాయి, దేవుని ఉద్దేశాలు వేరేగా ఉంటాయి. ఈ యొక్క బర్త్డే దినాల్లో నేను చెప్పే విషయం ఏంటంటే, మన పిల్లల విషయంలో మనం ప్రార్థన చేసేది ఏంటంటే, నీ ఉద్దేశము, నీ సంకల్పము నా జీవితంలో, నా పిల్లల జీవితంలో సఫలం చే ప్రభువా అని మనం ప్రార్థన చేయగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పిల్లల్ని చాలా ఒత్తిడి చేసేసి నువ్వు ఇదే చదవాలి, ఇదే చేయాలి, ఇదే చేయాలి అని మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు ఒత్తిడి చేసేసి వాళ్ళకి ఆలోచన, వారి తలంపులు పక్కన పెట్టేసి మన తలంపులు, మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దేసి, అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వాళ్ళని ఎంతగానో మనం బాధ పెట్టేసి మనం కష్టపెట్టే వాళ్ళకి ఏముంటుందో మనకు తెలియదు కదండి. అదే 10th క్లాస్ ఫెయిల్ అయ్యామని చెప్పేసి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకండి ఇంటికి వెళ్తే తల్లిదండ్రులు తిడతారు, కొడతారు అనే ఆలోచన వాళ్ళు ఏమవ్వాలో దేవునికి అప్పగిస్తే దేవుడు చేస్తాడు. ఒక పాస్టర్ గారికి 3 ఆడపిల్లలు, సూర్యాపేట పాస్టర్ గారు 3 ఆడపిల్లలు. ఆ పుట్టినప్పుడు చాలా బాధపడ్డారు, అరే 3 ఆడపిల్లలు, అందరన్నా ఆడపిల్లలు ఏం చేస్తారో అనుకుంటే దేవునికి అప్పగించాడు. ఆ 3 ఆడపిల్లలు ఈరోజు సింగల్, ఒక క్యాసెట్లు తయారు చేస్తున్నారంట. అంటే మన ఉద్దేశాలు ఏంటంటే ఆడపిల్ల పుడితే ఏం చేస్తాం, ఎలాగేంటో అని మనం అనుకుంటాం. దేవుని ఉద్దేశాలు, దేవుని సంకల్పం వేరే ఉంటాయి, మనకు తెలియదు. కనుక ఈరోజు వాళ్ళు సీడీలు, క్యాసెట్లు తయారు చేయగలుగుతున్నాడు, మంచి వల్లుళ్ళు దేవుడు ఇచ్చాడు, మంచి పరిచర్య చేయగలుగుతున్నారు. అది మన వద్ద ఆలోచించలేము, మన తలంపుకి, మన ఆలోచనకి అది అందుబాటు కాలది, కానీ దేవుడికి ప్రతిదీ సాధ్యమే. కనుక మన ఆలోచన, మన తలంపులు కేవలం మనం ఏది చూస్తామో అక్కడి వరకే ఆలోచించగలుగుతాం. దేవుని ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఏది మనం చూడమో, ఏది మనం ఫీల్ అవ్వమో దానికంటే ఎక్కువగా ఆయన చేయగలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మనం చదువుకున్నట్లయితే రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం చదువుకున్నాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుతుంది. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అంటున్నాడు. ఎవరిని ప్రేమించాలంటాడు? దేవుని ప్రేమించాలి. లోకాన్ని ప్రేమిస్తాం కాదు, నీ డబ్బుని ప్రేమిస్తాం కాదు, నీకున్న హోదాని ప్రేమిస్తాం కాదు, నీ ఆస్తుని ప్రేమిస్తాం కాదు, నీకున్న ప్రతి దాన్ని నువ్వు ప్రేమిస్తాం కాదు, కానీ దేవుణ్ణి ప్రేమించు వారికి అని అంటాడు. అంటే ప్రారంభమే ఎక్కడైందంటే దేవుని ప్రేమించాలి. మన పిల్లలకి ఏం నేర్పించాలంటే దేవుని ప్రేమించే విధంగా వారికి మనం నూరిపోయాలి. నువ్వు పెద్దవాడైతే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి ₹1,00,000 2,00,000 సంపాదించుకుని సేవలో తీసుకొచ్చి పెట్టురా బాబు అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు దేవుని ప్రేమించు, నువ్వు వాక్యాన్ని ప్రేమించు, నువ్వు ప్రార్థన చేసుకో అని ఎప్పుడైతే దేవుని మనం వారికి ముందు పరిచయం చేస్తామో ఆ సమయంలో ఏమవుతుందంటే ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, వారికి సాధ్యమే కదండి. దేవుని ప్రేమించే వారికి చదవండి మాట.
ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూర్చి జరుగుతున్నవని ఎరుగుదుము అని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము సమకూర్చి జరుగుతున్న విషయాలు ఏదైతే ఉందో దీని ముందు ఏంటంటే దేవుని ప్రేమించే వారికి అని అంటారు కదా. ఈ వెనక విషయాల గురించి మనం ఆలోచిస్తాం, కానీ ముందున్న దేవుని ప్రేమించే వారికి అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుని ప్రేమించే వారికి దేవుడు సమస్తాన్ని సమకూరుస్తారన్నాడు, కానీ లోకాన్ని ప్రేమించి లోకంలో ఉన్న ప్రతిదాన్ని ప్రేమించి అక్కడిక్కడ తిరిగి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నువ్వు మాటలు పడి అలా చేసి ఇలా చేసి బాధపడి నువ్వు ఇబ్బంది పడితే దేవుడు సమకూర్చుడు అని అంటలేదు. అదంటే ఏమంటున్నాడు? ఆయన ప్రేమించిన వారికి అని అంటాడు. కనుక మన పిల్లల విషయంలో, మన కుటుంబ విషయంలో, మన పరిస్థితులన్నిటి విషయంలో మనం దేవుణ్ణి ప్రేమించే వారమై ఉండాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక దేవుని ప్రేమించే వారు ఎంతమంది అయితే ఉంటారో వారికి దేవుడు తప్పకుండా సమస్తము సమకూరుస్తాడని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, తర్వాత మనం చదువుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2:10. అది క్రియ వలన కలిగిన కాదు కనుక ఎవడును అతిశయపడలేదు లేదు. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై క్రీస్తు యేసు నందు మనం ఏం చేయబడ్డామంట? సృష్టింపబడిన వారమై అని అంటున్నాడు. హల్లెలూయా. మన ఎవరు సృష్టించాడు? యేసు ప్రభు మనని సృష్టించాడట. మన యేసు ప్రభు ద్వారా సృష్టి పొందుకున్నాం. మనము ఆయన మనని కన్నాడు. కనుక మన ఉద్దేశాలు, మన తలంపులు ఎలాగ ఉండాలంటే ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఆ విధమైన ఆలోచన మనం కలిగి ఉన్నాడని చెప్పేసి అంటున్నాడు. అంటే క్రీస్తు యేసులో మనము సృజించబడి ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన క్రైస్తవులు అని అంటున్నారు. క్రీస్తుని నమ్ముకున్న వారు క్రైస్తవులు అని అంటున్నారు. కనుక మనము ఆయన ఉద్దేశ ప్రకారం సృజించబడి ఉన్నాం. మన పిల్లలు కూడా ఆయన ఉద్దేశంలో సృజించబడి ఉన్నారు. మన పిల్లలు కనుక దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం వాళ్ళని పెంచినట్లయితే రాబోయే తరం ఏమవుతుంది? దేవునికి మహిమకరమైన తరంగా ఉంటుందండి. ఎందుకంటే మన పిల్లలు రాబోయే క్రైస్తవులు కనుక మనము వారికి దేవుని ప్రేమించే విషయాన్ని మనం జ్ఞాపకం చేసినట్లయితే, వారి దేవునికి మనం జీవించినట్లయితే, దేవుడి ఉద్దేశాలు మనం జీవించినట్లయితే, దేవుడి వాక్యాన్ని కనుక వారిని పట్టుకున్నట్లయితే దేవుడు వారిని తప్పకుండా దీవించి ఆశీర్వదించి ఆయన ఉద్దేశము వారి పట్ల తప్పకుండా సఫలమవుతానికి దేవుడు సహాయం చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని మాటలు చూసుకుని మనం ముగించుకున్నాం. షాలేం రాజు విషయంలో తల్లిదండ్రులు ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు కలిగి ఉన్నారు. అయితే దేవుడి యొక్క ఉద్దేశం ఒకటి ఉన్నది. దాని గురించి మనం ప్రయత్నం చేయాలి. కొన్ని సందర్భాలని మనం చూద్దాం. కొంతమంది భక్తుల గురించి మనం ఆలోచన చేద్దాం. దావీదు విషయంలో మనం చూసినట్లయితే దావీదు యొక్క విషయము బైబిల్ గ్రంథంలో 66 చాప్టర్స్ ఉన్నాయి, అధ్యాయాలు ఉన్నాయి. దావీదు విషయంలో 66 అధ్యాయాల గురించి మనం ఆలోచన చేస్తున్నట్లయితే దావీదు తండ్రి యొక్క ఉద్దేశం దావీదు విషయంలో ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి దావీదుకి ఏం పని అప్పగించాడండి? దావీదుకి ఏం పని అప్పగించాడు? గొర్రెల కాపరి. అంటే తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే దావీదు ఏమో ఇవ్వాలా? గొర్రెల కాపరిగానే ఉండాలి. ఇంకేం పని చేయలేడు ఆయన. గొర్రెల కాపరిగా ఉండాలి అని ఉద్దేశించి అలాగే పెట్టేశాడు ఆయన. కానీ వారి అన్నల విషయంలో ఆలోచన చేశాడు. వీళ్ళందరూ సైన్యంలో ఉండాలా, సైనికులుగా ఉండాలా, యుద్ధం చేయాలి. కానీ దావీదు ఎక్కడ ఉండాలా? గొర్రెల కాపరిగా ఉండాలి. కానీ కొంతమంది తల్లిదండ్రులు వీడేం చేయగలుగుతాడు, వీడేం చేయలేడులే, ఏదో చిన్న ఉద్యోగం వచ్చినా పర్వాలేదులే, వదిలేద్దాంలే అని చాలా చిన్న చూపుతో కొంతమంది మనం చూస్తాం. కానీ దావీదు ఒక తండ్రి దావీదు విషయంలో ఎప్పుడైతే గొర్రెల కాపరిగా ఉండిపోవాలని ఉద్దేశించాడో, కానీ దేవునికి ఆయన విషయంలో ఉద్దేశం వేరే.
ఎందుకో అని మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు కలిగిన సమయం ఏదైతే ఉందో ఆ సమయంలో దేవుని ఆయన ఆరాధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి ఆయన ఇష్టపడకపోయినా, అన్న తమ్ముళ్ళు ఇష్టపడకపోయినా, దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు కనుక ఆ దేవునికి నేను స్తుతి ఆరాధన చేద్దామనే ఉద్దేశంతో దావీదు ఏం చేశాడు? గొర్రెల కాపరిగా ఉంటూ దేవుని మహింపరిచాడు, దేవుని ఘనపరిచాడు, దేవుని ఆరాధించాడు, దేవుని స్తుతించాడు. కనుక ఎప్పుడైతే సమూయేలు వచ్చాడో, రాజుగా అభిషేకిస్తానికి వచ్చాడో, ఆ సమయంలో దేవుని ఉద్దేశం ఏంటి, దావీదు ఉద్దేశం ఏంటి, దావీదు తండ్రి ఉద్దేశం ఏంటి? దావీదు కూడా తెలియదు నేను రాజు అయిపోతాను, తెలుసండి ఆయనకి ఏం తెలియదు. గొర్రెల కాపరిగా ఉండాలి, ఇలాగ జీవితాంతం ఉండిపోతానులే అని అనుకున్నాడు తప్ప ఆయనకేం తెలియదు. తండ్రికి ఏం తెలుసు? గొర్రెల కాపరిగా ఉంటే నేను బాగుంటాడు, మంచిగా ఉంటాడు, ఇదే పని ఆయనకి అని తండ్రి తెలుసుకున్నాడు. కానీ దావీదు దేవుడిని ఆరాధిస్తున్నాడో ఆ దేవుడికి ఒక గొప్ప ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథంలో 29:11 మనం చదివిన విధంగా మనం చూసినట్లయితే మన విషయంలో దేవునికి మంచి ఆలోచన, మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాం. అది హానికరమైంది కాదు, కానీ అది మనకి మేలుకరమైంది అని చెప్పేసి ఏదైతే వాక్యం ఉందో, దావీదుకి ఆ విషయం తెలియదు, కానీ దేవుడికి తెలుసు ఆ విషయం. అందుకని ఎప్పుడు అభిషేకిస్తానికి వచ్చాడో అందరి విషయంలో చూశాడు, దేవుడు ఎవరిని ఇష్టపడలే. కానీ మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఇంకెవరన్నా పిల్లలు ఉన్నారా నీకు అని అడిగినప్పుడు తండ్రి ఏమంటాడు? ఉన్నాడులే ఒకడు, ఆడు దేని పనికి వస్తాడు, వాడు గొర్రెల కాపరిగా ఉంటే చాలే, వాడు గొర్రెలు కాసుకుంటాడు, వాడు అక్కడే ఉంటేనే బాగుంటుందిలే అని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క దాసుడు ఏమన్నాడు? ఆయన పిలిపించు అన్నాడు. పిలిపించు అన్నప్పుడు, ఆయన పిలిపిస్తున్నప్పుడు కూడా ఈ తండ్రికి తెలియట్లేదు ఆ దావీదు గొర్రెల కాపరి ఇప్పుడు రాజు అవుతాడని తెలియని విషయం. అంటే ఆయన వచ్చిన వెంటనే, అడుగు పెట్టిన వెంటనే దేవుని యొక్క ఆత్మ దేవుని దాసుల మీద నిలబడి ఈయనే నా కుమారుడు, ఈయనే రాజు అవుతాడని వెంటనే తెలిపొచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన తలంపులు ఎన్నో మనం ఎక్కడెక్కడ ఏదో ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశము దావీదుని రాజు చేయాలి. హల్లెలూయా. ఎందుకు దావీదునే ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, దావీదు దేవుని స్తుతించాడు, ఆరాధించాడు, దేవుని కొరకు బ్రతికాడు, దేవుని కొరకు జీవించాడు కనుక దావీదుని ఆ యొక్క సింహాసనాన్ని ఎక్కిస్తానికి దేవుడు కృపను దయచేశాడు. ఆయన చూస్తానికి అజానుబాహుడు కాదు, ఆయన బలహీనుడు, అయినా కూడా దేవుడు బలం ఇచ్చాడు. హల్లెలూయా. మనుషుల దృష్టిలో మనము ఎంత బలహీనులుగా కనపడతామో దేవుని దృష్టిలో అంత బలవంతులుగా కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మన బలహీనతలోనే దేవుడు మనకు బలం ఇస్తాడు. కనుక దేవుడు దావీదు విషయంలో ఆయన చూసిన క్వాలిటీస్ మనం చూసినట్లయితే ఆరాధన క్వాలిటీస్ని చూశాడు. దేవునికి ఎంత నమ్మకంగా ఉంటాడో అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని, దావీదుని గొర్రెల కాపరి నుంచి ఏ డిగ్రీ చేయలేదు, ఏ యూనివర్సిటీస్కి వెళ్ళలేదు, ఎక్కడ జ్ఞానం తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, కానీ దేవుని పాదాల దగ్గర ఆయన తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు. దేవుడు అతన్నే తీసుకెళ్ళి ఇజ్రాయెల్ దేశానికి రాజుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, ఇంకా ధ్యానించినట్లయితే చాలా విషయాలు బయటపడతాయి. కానీ దావీదు ఎక్కడున్నాడో అక్కడ ఉండనివ్వకుండా దేవుడు తీసుకెళ్లి సింహాసనాన్ని ఎక్కించాడు. హల్లెలూయా. అంటే ప్రజలకు ఆలోచన దావీదు విషయంలో తన తండ్రి ఆలోచన ఒక విధంగా ఉంటే దేవుడి ఆలోచన వేరే విధంగా అని మనం తెలుసుకుంటున్నాం. తల్లిదండ్రులుగా మన ఆలోచనలు వేరే ఉంటాయి, దేవుని ఆలోచనలు వేరే ఉంటాయి. ఎవరిని ప్రేమించమని వారికి నేర్పించాలంటే యేసుని ప్రేమించు, దేవుని ప్రేమించని నేర్పించినట్లయితే దేవుడు కంటకప్పులో నుంచి లేవనెత్తి సింహాసనానికి ఎక్కించగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా విషయాలు మనం ఆలోచన చేసుకోవచ్చు. కనుక దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. ఈ కరోనా వైరస్ వచ్చిన మూలంగా మనం బలహీనపడతాం. మన ఆలోచనల తలంపుల్ని మనం పక్కన పెట్టి మనం దాని గురించి ఆలోచించకుండా దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు మనకి ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడండి. హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే యోసేపు విషయంలో చూద్దాం. యోసేపు ఒక ఆలోచన, యోసేపు ఒక తలంపు తన తండ్రి విషయంలో చూసినట్లయితే తండ్రి ఎంతో యోసేపుని ప్రేమించేవాడు. కానీ వాళ్ళ అన్న తమ్ముళ్ళు అతన్ని ప్రేమించలేదు.
కానీ యోసేపుకు దేవుడు కళ ఇచ్చాడు. ఆ కళ మీద నిలబడ్డాడు ఆయన. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా యోసేపు తన కళలో దేవుడు నిలబెట్టాడు కనుక దేవుడు యోసేపుని తీసుకెళ్ళి ఏమండి రాజు కంటే చిన్న రెండో రాజుగా, అంటే మనం చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్ కదండి, ప్రైమ్ మినిస్టర్గా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు తండ్రి అతను ప్రేమించిన, అన్నతమ్ముళ్ళు అతన్ని అసహించుకున్న, గోతులు వేసిన, మనం చూసినట్లయితే చెరసాలలో వేసిన, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని ప్రేమించడం మాత్రం మానలేదు. హల్లెలూయా. యోసేపు మనం చూసినట్లయితే పొత్తిపోరి భార్య సోదరు పెట్టినా కూడా దేవుని ప్రేమించడం మాత్రం మానలేదు. ఎందుకంటే ఆయనకి ఉద్దేశం ఏంటంటే దేవుడు చెప్పాడు, దేవుడు చేస్తాడు, అది ఎప్పుడైనా చేస్తాడు అనే ఉద్దేశంతో ఉన్నప్పుడు దేవుడు యోసేపుని తీసుకెళ్ళి ఒక ప్రైమ్ మినిస్టర్ పోస్టులో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే మాట, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. కాకపోతే మన పిల్లల విషయంలో, మన ఉద్దేశాల విషయంలో, దేవుని ప్రేమించే ఉద్దేశాలు, దేవునికి లోబడే ఉద్దేశాలు మనం కలిగి ఉన్నట్లయితే మనం ఉన్నతమైన స్థానంలో మన పిల్లల్ని చూడగలుగుతాం, మన పరిస్థితిని మనం చూడగలుగుతాం అని చెప్పేసి అంటున్నాడు. మూడవదిగా మోషే విషయంలో చూసినట్లయితే మోషే తల్లి ఏం చేస్తుందంటే కనేసిన తర్వాత వెంటనే ఎక్కడ తీసుకెళ్ళిందండి, నదిలో పెట్టేసింది, నైల్ నదిలో కదండి. ఇంకా అయిపోయిందిలే అనుకుంది, ఇంక బతుకుతాడో సస్తాడో ఏంటి లేదనుకుని తల్లి ఉద్దేశం ఏంటి, ఇంకేమైనా పోలే మనకి ఏమవుతులే అని చెప్పేసి వదిలేసింది. కానీ దేవుడి ఉద్దేశం ఏంటి మనం చూసినట్లయితే రాజు కుటుంబంలో పెరగాలని దేవుడి ఉద్దేశము, మోషే విషయంలో దేవుడి ఉద్దేశము ఇశ్రాయేలీ ప్రజలందరినీ ఐగుప్తు దేశం నుంచి నడిపించాలని దేవుని ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మోషేని దేవుడు బ్రతికించాడు, రాజు కుటుంబాల్లోనే దేవుడు పెంచాడు, కానీ రాజుని చేయలేదు. రాజు కుటుంబంలో పెంచినా, పెరిగినా, అన్ని తెలుసుకున్నా, యోధుడిగా ఉన్నా దేవుడే ఉద్దేశం ఏంటంటే రాజుగా ఉండటానికి ఉద్దేశం కాదు, కానీ ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలీ ప్రజల్ని నడిపించే ఉద్దేశం. అక్కడ దేవుడు మోషేని ట్రైన్ చేశాడు. అంటే కొన్నిసార్లు మన పిల్లల విషయంలో మనము బాధపడి వదిలిపెట్టిన పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు వారిని తప్పకుండా పైకి లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మన ఆలోచన, మన తలంపులు వేరే, దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు వేరేగా ఉంటాయి. కనుక ఆయన మీద నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినట్లయితే పరిస్థితులు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి, విశ్వాస పరిమాణము దినదినం అభివృద్ధి చెందుతుంది. కనుక మనము ఉన్న దాంట్లో ఏదో చేద్దామని చెప్పేసి ఆలోచన చేస్తే అది మనకి ఆశీర్వాదకరంగా ఉండదు. కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే అది మనకి దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన షాలేం రాజు విషయంలో చెప్పేది ఏంటంటే, ఇప్పుడు టీనేజ్లో ప్రవేశించాడు. టీనేజ్ ఏం చేయాలో ఏం తెలియదో, ఏం చేయకూడదో ఏం తెలియని పరిస్థితిలో, అంటే డిసిజన్ తీసుకునే పరిస్థితుల్లో లేరు కనుక ఇప్పుడు డిసిజన్ ఎవరు తీసుకోవాలండి? అండి డిసిజన్ ఎవరు తీసుకోవాలి? దేవుని మీద ఆధారపడి దేవునికి మన సంకల్పాన్ని, మన ఉద్దేశాలు దేవునికి తెలియపరిస్తే దేవుడు సరైన మార్గంలోకి ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితులు ఎవరు కూడా నేను సరైన మార్గంలో నడిపించలేడు, ఏ ఒక్కరు కూడా నేను సరైన మార్గంలో నడిపించలేరు, కానీ దేవుడు ఒక్కడే సరైన మార్గంలోకి నడిపించగలుగుతాడు. మన ఉద్దేశం, మన తలంపులు వేరేగా ఉండొచ్చు, కానీ దేవుడి ఆలోచన, దేవుని తలంపులు వేరేగా ఉంటాయి. కనుక లోకంలో చాలా ఆకర్షణీయమైన విషయాలు కనపడుతూ ఉండొచ్చు, అది చేయాలి ఇది చేయాలని మనం పరిగెత్తుతాం. కానీ మన విషయంలో దేవుడి ఉద్దేశం ఏంటో మనం తెలుసుకున్నట్లయితే, మనం తప్పకుండా దేవుని ఉద్దేశ ప్రకారం నడిచినట్లయితే దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. హల్లెలూయా. ఒక దావీదు వలె దేవుడు ఉంచుతాడు, ఒక యోసేపు వలె దేవుడు ఉంచుతాడు, ఒక మోషే వలె దేవుడు ఉంచుతాడు. మనం ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటాం, ఆయన సన్నిధిలో మనం ఆయనకి ఒప్పగించుకుంటామో అప్పుడే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఇంకో మాట చెప్పేసి ముగిస్తాను. దేవుని సేవలో, దేవుని పరిచర్యలో దేవుడు నన్ను పిలిచినప్పుడు, ఎప్పుడైతే పరిచర్య చేస్తానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, సేవలో ఉన్నప్పుడు, నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు నాకు ఏ మార్క్స్ వస్తే నాకు తెలియదు. కానీ దేవుని సన్నిధిలో, పరిచర్యలో, సేవలో పాస్టర్ గారికి సహాయం చేస్తున్నప్పుడు నేను ప్రార్థన ఎక్కువ చేసుకునేవాడిని, చదివేవాడు తక్కువ చదివేవాడిని, ప్రార్థన చేసుకుని చదివేవాడిని. కానీ దేవుని కృపను బట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే,
35% మార్క్స్ వచ్చి రాకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నానో అది ఎంత కష్టపడినా కూడా వచ్చేది కాదు. అటువంటి 65% మార్క్స్ ఇచ్చాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మీద ఆధారపడి దేవుని కొరకే మనం బ్రతికినట్లయితే అసాధ్యమైన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? సాధ్యం చేస్తాడు. అది నాకు అసాధ్యమే, కానీ దేవునికి అది సాధ్యమే. కనుక ఆయన ఉద్దేశ ప్రకారం మనం నడిచినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ దినం నుంచి ఈ దినం వరకు దేవుడిని కాపుదల, దేవుడు భద్రత, దేవుడు నడిపింపు, దేవుడు ఆశీర్వాదం దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటాయని దేవుడు నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడు నామనికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సమస్త మహిమ, ఘనత, ప్రభావం దేవునికే చెందాలి తప్ప మనలో ఏమి యోగ్యత లేదు, మనం ఎవరికి ఏమీ చేయలేము. కనుక మన జీవితాల్లో దేవునికి స్థానం ఇచ్చి దేవుని ఉద్దేశ ప్రకారం మనం నడిచినట్లయితే ఇర్మీయా గ్రంథం 28:11-13 ఏదైతే రాయబడిందో అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ ఉద్దేశాలు నెరవేర్చబడతాయి. ఆ ఉద్దేశాలు నెరవేర్చబడినప్పుడు అది మేలుకరంగా దేవుడు ఉంచాడనే విషయాన్ని మనం తీసుకుని దేవుని నామాన్ని మహింపరిచి అనేక మంది మధ్యలో మనం నిలబడి సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఆ విధంగా షాలేం రాజును దీవించి ఆశీర్వదించి గొప్ప సాక్ష్యము అందరి ముందు చెప్పే విధంగా దేవుడు దీవించి ఆశీర్వదించి తన యవన కాలంలో దేవుడు కావాల్సిన అవసరతలన్నీ తీర్చి ఆయన ఉద్దేశాన్ని తన పట్ల నెరవేర్చి అందరికీ ఆశీర్వాదకరంగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం చేసి నడిపించి ఆశీర్వదించిన గాక. సమయం ఇచ్చిన అయ్యగారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించి ఆశీర్వదించిన గాక. మా గురించి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని వర్తమానం. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఎట్లా ఉన్నా కానీ దేవుని యొక్క చిత్తము తన బిడ్డల పైన సంపూర్ణంగా నెరవేర్చబడుతుంది. నిజంగా మనం ఏది అనుకోలేదు, బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత మా ఇద్దరం ఇప్పుడు హైదరాబాద్లో ఉంటామన్న సంగతి నేనైతే అనుకోలేదు. నేను ఎక్కడో 500 కిలోమీటర్లు పల్లె గ్రామం నుంచి నేను వచ్చినటువంటి వాడిని పట్టణంలో నేను పరిచర్య చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఎక్కడెక్కడో దేవుని యొక్క పరిచర్యకు వెళుతూ మరలా దేవుడి ప్రాంతానికి నడిపించుతారు. ఎందుకు పనికిరాని వాళ్ళుగా చూసినటువంటి మమ్మల్ని దేవుడు తనకి అవసరమైనటువంటి వారిగా ఎంచుకున్నందుకు ఆ దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రత్యేకంగా మరి మీరు ప్రేమించి చక్కని వర్తమానం అందించినటువంటి అన్నకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అట్లాగే మరి సంఘముగా మరి ఆత్మీయులుగా ప్రేమించి మీరంతా కూడా ఆహ్వానాన్ని మన్నించి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుణ్ణి ప్రేమించి మా ఈ చిన్న పరిచర్యను ప్రేమించి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియపరుస్తుంటున్నాను. ఈ సమయంలో మరి షాలేం రాజు ముందుకు వచ్చి కేక్ కట్ చేస్తారు. మరి దైవ సేవకులు అందరూ కూడా దయచేసి కొద్ది ముందుకు వచ్చి అందరూ కూడా మరి చేతులెత్తి ప్రార్థన చేయాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మా ఉద్దేశం ఏంటంటే మేము చిన్న చదువులు చదువుకున్నాం. చిన్న చదువులు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని దాని తర్వాత దేవుని పిలుపు మేరకు దేవుని సేవకు వచ్చేసాం. చిన్న చదువులు మా దృష్టిలో ఆ చదువులు ఇంటర్ అంటే పెద్ద చదువేం కాదు నా దృష్టిలో. ఒకవేళ ఇంటర్లోకి వెళ్ళిపోతే మా పిల్లలు అనుకుంటున్నారు పెద్దలు అయిపోయాం అనుకుంటున్నారు. వాళ్ళు మీరు చాలా నాకంటే పెద్దలు అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు ఒక్కోసారి. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంటే అలా ఫీల్ అవుతుంది. ఇంటర్ అంటే నా దృష్టిలో ఇంతే, చిన్నదే. దాని తర్వాత ఆ చదువు విలువ తెలుసుకున్న తర్వాత అంటే నేనంటే ఒక టెక్నికల్ ట్రైనింగ్ అయ్యి దాని తర్వాత ఆ ట్రైనింగ్లో నాకు అప్రెంటిస్ అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది కనుక జాబ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దేవుని పిలిపి వచ్చి బ్రతుకుంటే మరి బలుసా కన్నా తిని బ్రతకొచ్చు అంటారు కదండి. ఒక యాక్సిడెంట్ నేను కన్నులారా చూసి ప్రభా నేను తప్పించుకుని తిరుగుతున్నాను కానీ ఇంకెక్కడికి వెళ్ళను, నేను ఈ సేవకు వచ్చేస్తాననేసి దేవుని సేవలోనికి రావడం జరిగింది.
దాని తర్వాత చదువు విలువ తెలుసుకుని దేవుని యొక్క మహాకృపను బట్టి MTH వరకు చేయగలిగాం మేము. మాది BTH బ్యాచ్ బైబిల్ కాలేజీలో. దాని తర్వాత మరి అలా చదువుకుంటూ MTH వరకు మాస్టర్ వరకు చదువుకుంటూ రావడం జరిగింది. ఎందుకు చెప్తుంటున్నానంటే మనం చదివినటువంటి చదువు మనం చాలా చిన్నదిగా చూసుకుంటేనే ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళ్ళగలం. మనం చదివేదే పెద్దదే అనుకుంటే, గొప్పది అనుకుంటే ఇంకా ముందుకి వెళ్ళలేము ఎప్పుడు కూడా. కనుక అది గుర్తుంచుకుని మరి నా కుమారుడే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి చాలామంది నా కుమారుని యొక్క స్నేహితులు ఉన్నారు. మరి అట్లాగే దైవజనులు సుదర్శనయ్య గారు వాళ్ళ యొక్క బిడ్డ ఉన్నది, 10th క్లాస్ పాస్ అయినటువంటి పాప 10.10. నాకు చాలా ఆ పాయింట్ ఆ ర్యాంకే ఇష్టం నాకు నిజంగా. అన్న దాని కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డకి అది ఇచ్చాడు. అండ్ ఒకవేళ అన్న అనుకున్నాడా, అనుకుంటే ప్రే చేయమని ఎవరిని అడగకపోతుంది కదండి. ఆల్రెడీ ఉందంటే చేయవలసిన పని ఏముంది. కాకపోతే మంచి ర్యాంకు, టాప్ ర్యాంక్ రావాలని ప్రార్థన చేశారు వాళ్ళు. దేవుడిని ఆశించారు, దేవుడు ఇచ్చాడు ఇవ్వలేదని. మన పిల్లల పట్ల దేవుడు మనం అడిగిందాన్ని కూడా ఇవ్వగల దేవుడే ఉన్నారు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ సమయంలో సాగం రాజు ముందుకు వచ్చినట్లయితే నేను ఎక్కువ మాట్లాడలేను, మనం త్వరగా ముగించుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. మరి సాగం రాజు ముందుకు వస్తే దైవజనులు కూడా కొద్ది ముందుకు వస్తారు. అందరూ చేతులు పెట్టి వాడు ఎంత చదివినంత చదువు దేవుడు మాకు ఇచ్చినంత వాడిని చదివించాలని మాకు ఆశ ఉంది. మంచి చదువులు చదవాలి, మాకులాగా చిన్న చదువులు కాదు. మంచి ఒక మరి హై లెవెల్ చదువులు చదివి ఒక ఉన్నత స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఆ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి సువార్త అందించాలనేటటువంటి ఉద్దేశం, ఆశ మాకుంది. దేవుని యొక్క సేవలో అలాగే దేవుడు వారిని మరి ఉన్నత స్థానాల్లో దేవునికి మహిమకరంగా వాడుకోవాలని నా ఆశ. ఏది చదివినా ఏది చేసినా దేవుని సేవే తనకి స్థిరమైనది. మరి తనకి దేవుడు ఇచ్చేటటువంటిదని మేము దేవుని యొక్క సన్నిధిలో పుట్టక ముందు నుంచి కూడా మేము ప్రార్థన చేసుకుని సమర్పించుకున్నాం. దేవుడు అలాగ ఇచ్చాడు. నేను ఒక మాట ఒకవేళ నేను పుట్టిన కాడి నుంచి కూడా నా పిల్లలకి నేను చెప్పగలను, వాళ్ళకి పాలు కూడా కొనివ్వడానికి 500 అన్నారు కదా అన్న. మా శాలరీ అంటే మాకు ఇచ్చే సపోర్ట్ మేము సేవకు వెళ్ళినప్పుడు ఫస్ట్ 97 మా శాలరీ 500 అండి. ఎంతమంది నమ్ముతారు నాకు తెలియదు. 550 రూపీస్ అంటే 550 రూపాయలు. అందులో దశంభాగం తీసి పక్కన పెడతాం. నేను మమ్మల్ని చేసుకున్నటువంటి మరి దైవ సేవకురాలకి మేము నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఎంతగానో కృతజ్ఞతమై ఉన్నాం. ఎందుకంటే మా శాలరీని చూసి చాలామంది మమ్మల్ని వద్దు దండం పెట్టి మేము వీళ్ళని చేసుకోం, వీళ్ళు మాకు వద్దు, మేము బాగా బతకాలన్న వాళ్ళు చాలామందిని నేను చూసి వెళ్ళాను అనమాట. కొంతమంది చేసుకోవడానికి సేవకులను చేసుకోవడానికి ఇష్టపడి నన్ను పిలిచినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను, నేను ఎక్కడో అడవుల్లో ఉంటే తినాలి, లేకపోతే లేదు. అలా రాగలదురా అన్నవాళ్ళు సేవకు ఇష్టపడిన వాళ్ళు కూడా సేవకుడు అంటే టై కట్టుకుని కోట్ వేసుకుని ఏమండి మంచిగా పెళ్ళిళ్ళు చేస్తూ అంటే లైసెన్స్లు ఉండి దాని తర్వాత కార్డులు ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారంటే వాళ్ళు సేవకులు. ఈ సేవకులు మేము చేసుకుంటామంటున్నాం. ఈ సేవకుడు ఎలాంటి అంటే ఏమీ లేదు నా దగ్గర, ఏ పూటతో ఆ పూట ఎవరైనా పెడితే తింటాం, దేవుడిస్తే అదైనా దేవుడు వారికి ప్రేరేపించి ఆ పూట ఆహారం పంపిస్తే తింటున్నాను నేను ఇప్పుడు వరకు. అలా ఉంటేనే నా వెంట రావాలి అని ఇష్టపడినటువంటి వాళ్ళని కూడా కాదనుకుని దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించినప్పుడు చక్కని దైవజనురాలు మరి నాకు దేవుడు సహాయకురాలుగా ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. మరి అట్లాగే పిల్లల కొరకు కూడా మేము అదే ప్రార్థన చేసాం. ఉన్నది తినాలి, దేవుని కొరకు జీవించాలి అంతే. వాళ్ళు ఎంతటి స్థానంలో వెళ్ళినా ఏ స్థితిలో ఉన్నా దేవుని కొరకే బ్రతకాలి. పుట్టినప్పుడు కూడా వాళ్ళకి ప్రతి సమయంలో కూడా మాకు వచ్చేటటువంటి జీతంలో వాళ్ళకి వైద్యం చేయించలేకపోయేవాడు. ఎందుకంటే మాకు తినడానికి అది చాలేదు కాదు, మెడిసిన్స్ వాళ్ళకి కొనివ్వలేకపోయేవాడు.
అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా వీళ్ళు నీ సేవకులుగా నీకు ఇష్టమైతే బ్రతికించండి, నీ సేవకు ఒకవేళ వీళ్ళు అర్హులు కాకపోతే మమ్మల్ని తీసుకో, వాళ్ళని తీసుకో, బ్రతికితే నీ సేవ చేయాలంటే. ఇప్పటికీ అదే ప్రార్థన చేస్తాం. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దేవుని కొరకు బ్రతకాలి, బ్రతికితే అంతే. ఈ లోకంలో దేని కొరకు కాదు, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. అలాగూ మరి పిల్లలు ముఖ్యంగా మరి సాలెం రాజు దేవుడు ఆ విధంగా వాడిని అభిషేకించి వాడుకునేటట్లు దైవజనులు ముందుకు వస్తారు. మరి సాలెం రాజు కొరకు ప్రార్థన చేస్తారు. ఈ సంవత్సరం కాలేజీలో జాయిన్ అయ్యాడు. మరి ఒక లైఫ్ టర్న్ అవుతున్నటువంటి ఈ సమయంలో వాళ్ళకి జ్ఞానం దేవుడు ఇచ్చేటట్లు దయచేసి ప్రార్థన చేయండి. ఇప్పటి వరకు ఒకలాగా ఉన్నా కానీ ఇక్కడి నుంచి వాళ్ళు వాళ్ళ యొక్క మరి కెరియర్ పట్ల, వాళ్ళ పరిచర్య పట్ల, దేవుని పట్ల ఎక్కువ ఆలోచించేటట్లుగా దయచేసి అందరూ ప్రార్థన చేయండి. మనం ముందుకు వద్దాం. సమయంలో జూలై మాసం 14 నాయన మరియు 2020లో తండ్రి అన్ని కుమారుడు కార్యం రావడం బట్టి స్తోత్రాలు నాయన. నీ యొక్క ప్రణాళికల తండ్రి ఈ దినము సాధువు రాజు జీవనం తండ్రి ఆయన నిర్మించినందుకు స్తోత్రం నాయన. ఆయన కొన్న నీ ఉద్దేశం నెరవేర్చినట్టు ఆశిస్తున్నాం తండ్రి. తల్లిదండ్రులుగా, స్నేహితులుగా, మరి బంధుమిత్రులుగా ఎన్నో ఆశలు, ఎన్నో తలంపులు వచ్చాయి నాయన. కానీ నీ తనం స్థిరము తండ్రి. కాబట్టి నాయన స్థిరపరచుకోవడం నీవే, నడిపించుకోవడం నీవే, పోషించుకోవడం నీవే. కాబట్టి నాయన మరొకసారి చాలా రాజు పట్ల గత సంవత్సరం అంతా తోడైంది కాపాడి మంచి ఆరోగ్యంతో జీవించడానికి నాయన. మరి ఈ సంవత్సరం కూడా నాయన నూతన సంవత్సరంలో అడుగుతున్నావా నాయన, నీవు ఏ శక్తి మీద తోడైనావో అలాగే తోడైందని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించండి నాయన. మరి చదువులో తండ్రి కొన్ని పనులు ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా నాయన దేవుడిని ప్రేమించే బిడ్డగా పంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి ఆ నాయన్ని ప్రేమించే బిడ్డల తండ్రి సమస్తం సమకూర్చి మరి నువ్వు ఏర్పాటు చేసి దేవుడు నమ్ముతున్నాం తండ్రి. అందరూ బట్టి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. మరొకసారి చాలా ఉన్నారు గురించి ఈ నూతన సంవత్సరం తండ్రి అతని తోడుగా ఉంది నాయన. మరి లోకకుండా నాయన, లోకం పోయి మార్గం పోకుండా తండ్రి నీ మార్గం నడిపించలేవా, నీ కొరకు బ్రతికేవా తండ్రి. మరి అన్ని విషయాల్లో ప్రతి రాయకుంటున్నాను. నీకే కనుక ప్రభావం యేసు నామములో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క 5 నిమిషాలు సరేనా?
Bantuan lagi. అక్క మామయ్య కూడా పెడతారు. ఆఖరి ప్రార్థన శాంసన్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. దాని తర్వాత అన్న సుదర్శన్ గారు ఆశీర్వాదాన్ని మనం అయ్యగారు చేయండి. ప్రార్థన ప్రార్థనగా మాట్లాడకండి, మందిరంలో మాట్లాడకూడదు. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన పాదముకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మహిమగల రాజా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రపంచంలో భయంకరమైన పరిస్థితి కానీ గొప్ప దాసుల కుటుంబంలో సంతోషం, ఈ దాసు కుటుంబం ద్వారా మాకు సంతోషం మీరు కలిగించారు. అందులో తీసుకున్నారు. అందుకని ప్రత్యేకంగా అయినా ఈ దాసులు నిధించాం, ఆశీర్వదించాం, చక్కటి బహుమానం ఇచ్చాం, శాస్త్రాన్ని ఇచ్చాం. అందుకోసం పొందనాలు తెలుసుకోక మరి హృదయం ఆశలన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చుకున్నారు. మరి ఇంకోసారి ఆశతో మొదలుపెట్టాల్సిన ప్రభావ ఈ దాసులు జీవించి ఆశ్రమించి 20 దాసుల కోరికలు తీసుకొచ్చేప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ఏ రీతిగా ప్రభావ తల్లిదండ్రుల్లో మరి ప్రభుత్వప్పుడే నిర్మాణం చేసుకున్నారు కాబట్టి ప్రభావ ఆయన తీర్మానం అనుసారంగా ప్రభావ బిడ్డ నడుచుకుని పనులు వేయించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ప్రభావ మంచి ఎస్ఎస్ ఎగ్జామ్ పాస్ చేస్తాం, కాలేజీలో ప్రభావ మరి మీరు గైడ్ చేస్తాం, స్తోత్రం. ఎందుకంటే మరి ప్రభావ స్కూల్లో ప్రిన్సిపల్ చూస్తారు, టీచర్స్ చూస్తారు, కాలేజీలో ఫ్రీడమ్ ఉంటుంది ప్రభావ, ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఒకసారి నాయన వీళ్ళతో తోడుగా నీడగా ఉండండి. ఈ వాక్యాన్ని ప్రభావ ప్రతినిత్యం ప్రభావ వాక్యంలో వీళ్ళతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తల్లిదండ్రులు ఆశించిన మేరకు నేను ఐఎస్ స్టడీ చేయాలి, నేను పరిచయ ఘనంగా మహిళలను కలిగించాలి అనే ఉద్దేశంతో ముందు సాగుని నేర్చుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తల్లిదండ్రుల ఆశను ఏదైనా ప్రభావ మా యొక్క ఆశను మీరు నెరవేరుస్తాను నమ్మవలసిన అవసరం సాధ్యపరచుకోవాలి. కాబట్టి ప్రభావ కార్యం సిద్ధింపచేది మీరు మహిళమని ప్రార్థన చేసుకుంటున్నాం. అంతేకాకుండా ప్రభావ చక్కటి సందేశం ఇచ్చిన మీ దాసుని బట్టి దాసుని పరిచయం బట్టి తీసుకుంటున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ ఇద్దరు దాసులు ఏదైతే మీరు ఆదుకున్నారో
చక్కటి మార్గం ద్వారా వివరించారు ప్రభావ. నిజమైన ఈ నవీన విడుదలను ఎడబాయో ప్రభునికి స్తోత్రం, విడుదల ప్రభునికి స్తోత్రం. ఈ వందనాలు ప్రభావ. ఆ రీతి దాసులు ఆదుకుని ఇద్దరు బలంగా వాడుకుని మీరు మహిమను మరి అంతే కాకుండా ప్రభావ ఇక్కడ చేరి ప్రతి బిడ్డను జీవించండి, ఆశీర్వదించండి. వాక్యం అనేది ప్రభావ నిజంగా నేను దేవుని ఆశ్రయిస్తే ఇలాంటి మేలు కాకపోతుందని కూడా ఈ విశ్వాసం బలపరిచినటువంటి కుటుంబాన్ని వేయించమని మరొకసారి దాసు కుటుంబాన్ని అంతేకాదు శారీరాత్రం ప్రభావ నూతన సంవత్సరం అడుగు పెట్టావు, నూతన ఆలోచనలు నూతన కళకు కలిగి అయ్యా పాత్ర కథించిన కొత్తమైన బ్రతుకుని కృపాన్ని వేయించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు యేసు రూపంలో మన మద్దతు మన జ్ఞానాలను వదలకుండా మనకు ఆత్మ ప్రతి వాక్వై నిత్యం మనకు మాట్లాడుతూ తీసుకొస్తున్న ఈరోజు మనందరికీ ముఖ్యం చాలా అలాంటి ఎన్నో మన ముందు వచ్చే శుభాకాంక్షలు సంవత్సరాలు ఇలాగే సంతోషంతో కూడిన జన్మదినాలను చేసుకుంటూ సంతోషించడం. అలాగే వాక్యమే మన మధ్యలో మాట్లాడిన 8 మాట్లాడిన 11వ వచనంలో ఉన్న దేవుని సంస్కృతం ఉద్దేశాలు వారితో నిత్యం ఏ ఉద్దేశాలు నెరవేర్చుకోవచ్చు. తల్లిదండ్రులకు లోబడి దైవజనుడికి భయపడి అలాగే దేవుడి పట్ల భయం భక్తి కలిగింది అనుభవిస్తూ ఈరోజు మనందరికీ నిత్యం గురువు అందరికి వందనాలండి. మన అందరికి భోజనాలు పక్కబడి ఉన్నాయి. దయచేసి చేతులు కడుక్కోండి. ఎక్కడ కుర్చీలో కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చోండి. మీ అర్థం తీసుకుని వస్తారు. అక్క ప్రైజ్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ. ఓకే వన్ అమ్మ చాలమ్మా. నైనా అక్కడ కొంచెం చేతులు మీరు ఈ కడుక్కోండి. ఫస్ట్ చేతులు కడుక్కోండి.